మురళి గారు బాగున్నారా? బాగున్నాను సార్. నమస్తే సార్. ఎలా ఉన్నారు మీరు? బాగున్నాను. మీ గురించి నేను చాలా విన్నాను. మీరు ఒక డెంటిస్ట్గా మంచి పాపులారిటీ సంపాదించుకున్నా కూడా మీరు తెలుగు గురించి, తెలుగులో బోధన గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారని, మీరు తెలుగులోనే పాఠాలు చెప్పడానికి కూడా మీరు మంచి ప్రయత్నాలు చేస్తున్నారని నేను చాలా నోట విన్నాను. అప్పట్లో ఇంటర్మీడియట్లో నేను మీకు పాఠాలు చెప్పేటప్పుడు కూడా అందరూ మార్క్స్ కోసము సాంస్క్రిట్ తీసుకుంటే మీరు తెలుగులో చదివారు. నాకు బాగా గుర్తుంది. ఆ స్పిరిట్ మీరు ఇంకా కంటిన్యూ చేస్తున్నారేమో అని మనసులో నాకు అనిపించి ఈవేళ మీతోటి కొన్ని అనుభవాల్ని మీ ద్వారా తెలుసుకొని కొన్ని ఈవేళ తెలుగు మీడియం గురించి జరుగుతున్న చర్చలో మీ అభిప్రాయాలు ఏమైనా సమాజానికి మార్గదర్శకం అవుతాయేమో అన్న ఉద్దేశంతో మీతో ఇంటరాక్ట్ అవుదామని నేను వచ్చాను. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆ ప్రశ్నలతోటి మీ అనుభవాల్ని మన ప్రేక్షకుల పాఠకులకు షేర్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇప్పుడు ఈవేళ గ్లోబలైజేషన్ అనేది అనివార్యమైనటువంటి విషయం. అప్పుడు కంప్యూటర్స్ వచ్చిన కొత్తల్లో కొంతమంది కంప్యూటర్స్ను ఉద్యోగాలు పోతాయని చెప్పేసి వ్యతిరేకించారు. రోడ్డు మీదకి వచ్చి బ్యాంక్ ఎంప్లాయీస్ లాంటి వాళ్ళు ఉద్యమాలు కూడా చేశారు. అయినా అది ఇన్ఎవిటబుల్గా మన జీవితంలో భాగం అయిపోయింది. ఇవాళ కంప్యూటర్ లిటరసీ లేనివాడు ఎవడైనా సరే ఇల్లటరేట్గా భావిస్తున్నారు. అలాగే ప్రపంచీకరణ వచ్చిన కొత్తల్లో కూడా అందరూ వ్యతిరేకించారు. కానీ ఇవాళ అది ఇన్ఎవిటబుల్ అయింది. ఇటువంటి సందర్భంలో మాతృభాష గురించి ఎక్కువగా మాట్లాడితే దాని మీద నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. ఇవాళ మన పిల్లలు చదువుకొని ఫారెన్లో ఉద్యోగాలు చేస్తున్నారు. మరి వాళ్ళు ఆదర్శంగా తీసుకున్నటువంటి మిగిలిన వర్గాల వాళ్ళ పిల్లలు కూడా ఫారెన్లో ఇలాగే ఇంగ్లీష్ మీడియం చదువుకొని ఫారెన్ వెళ్ళాలని కోరుకుంటారు. అలాంటప్పుడు ఈ మాతృభాషలో మాత్రమే చదవాలి, చెప్పాలి అంటే మరి అది ప్రతిబంధకం కావటం లేదా? ఖచ్చితంగా నేను మాతృభాష మీద అభిమానంతో లేకపోతే వేరే భాష మీద వ్యతిరేకత గురించో నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నాకు అటువంటి రెండూ లేవు. ముఖ్యంగా నేను ఎందుకు మాతృభాషను మాట్లాడుతున్నానంటే అది స్వతహాగా నా పుట్టుకతో వచ్చినటువంటి, నేను పెరిగిన వాతావరణంలో వచ్చినటువంటి నా భాష. దాంట్లో నేను అర్థం చేసుకోగలను, బాగా వ్యక్తిగత సరిగా చేయగలను. సో ఇందులోనే నేను పూర్తిగా చదువుకోవాలి, నేను చదువుకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచాలి అని అంటే నా మాతృభాష నాకు బాగా ఉపయోగపడుతుంది. ఇంకొకటి మీరు అన్నట్లుగా ఇంగ్లీష్ ఖచ్చితంగా అవసరమే. కానీ ఎవరికి అవసరము? ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాదు, ఓవరాల్ తెలుగు మాట్లాడేవాళ్ళు 10 కోట్ల మంది పైన ఉన్నారు. అంటే ప్రపంచంలో కొన్ని దేశాల జనాభా కన్నా ఎక్కువ. మీరన్నట్లుగా ఉద్యోగాల కోసమో దేనికోసమో అయితే దీంట్లో ఓన్లీ ఫ్రాక్షన్, అంటే ఒక శాతం కన్నా తక్కువ మందే తెలుగువారు అమెరికాలో ఉండి ఉంటారు, లేదా వేరే దేశాల్లో ఉండి ఉంటారు. ఆ కొద్ది మంది అవసరమైన వాళ్ళు మాత్రమే ఆ భాష నేర్చుకుంటారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి సర్వ్ చేయడం కోసం, అంటే ఇక్కడున్న వారికి, మన ప్రాంతంలో ఉన్న వారికి సేవ చేయడం కోసము భాషతో పనేంటి, వేరే భాషతో అసలు పనేంటి, వేరే ప్రాంతానికి వెళ్ళి చేయాలనుకున్న వాళ్ళు ఆ భాష నేర్చుకుంటారు. నేర్చుకోవడానికి లేకపోతే ఇంగ్లీష్ మీడియం ఉండకూడదనో లేకపోతే తెలుగు తప్ప ఇంకోటి ఉండకూడదనే దానికి నేను వ్యతిరేకం. ఖచ్చితంగా ఉండాలి. ఇంగ్లీష్ నేర్చుకోవాలి, హిందీ నేర్చుకోవాలి, ఎవరికి ఏ భాష నేర్చుకోవాలో ఆ భాష నేర్చుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఫ్రెంచ్ నేర్చుకుంటున్నారు, లేకపోతే ఇటాలియన్ నేర్చుకుంటున్నారు, చైనీస్ నేర్చుకుంటున్నారు. వీళ్ళందరూ ఎందుకని చైనా భాష కొంతమంది నేర్చుకుంటారు. ఎందుకు నేర్చుకుంటారు? ఇండియాకి టూరిజం కోసము చైనా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళ భాషలో చెప్పడం కోసం చైనా భాష నేర్చుకుని అది ఒక వృత్తిగా చేసుకుంటున్నారు. అంటే వారికి వృత్తికి అవసరం ఉంది కాబట్టి చైనా భాష నేర్చుకున్నారు. అలానే ఇంగ్లీష్ వృత్తికి అవసరం అంటే వాళ్ళు నేర్చుకుంటారు. నేను చైనా ఎందుకు నేర్చుకోవాలి? నాకు ఇష్టమైతే నేను నేర్చుకుంటా, కానీ నా మీద రుద్దాల్సిన అవసరం ఏంటి? అంటే ప్రపంచంలో ఇవాళ ఎవరు ఏ దేశంలో వెళ్ళినా కూడా ఒక లింక్ లాంగ్వేజ్గా ఉపయోగపడేది ఇంగ్లీష్. కాబట్టి అందులో సమాజంలో ఎప్పుడూ కూడా ఆదర్శంగా నిలిచే వర్గాలు 1%, 2% ఉంటారు. వాళ్ళని చూసి వాళ్ళలాగా మనవాళ్ళు కూడా తయారవ్వాలని కోరుకోవటం అనేది మిగిలిన వాళ్ళు చేస్తుంటారు. అటువంటి సందర్భంలో ఇంగ్లీష్ అనివార్యం అవుతుంది కదా. ఖచ్చితంగా 100% ఇంగ్లీష్ నేర్చుకోమండి, నో ప్రాబ్లం. 100 మంది ఉంటే 99 మంది ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నారు, ఇంగ్లీష్ వాళ్ళ కెరీర్ని బిల్డ్ చేసుకోవాలనుకున్నారు, నో ప్రాబ్లం.
ఒక్కడు ప్రజాస్వామ్యంలో ఒక్కడు ఇంపార్టెంట్, 99 మంది కాదు. ఒక్కడికి నాకు తెలుగే నేర్చుకోవాలి అని అంటే వాడికి తెలుగులో చెప్పాల్సిందే. అంటే వాడు తెలుగులో నేర్చుకుంటాడు. వాడి సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నా తెలుగులోనే ఉండాలి, వాడి మాతృభాషలో ఉండాలి. మిగిలిన 99 ఎలాగైనా నేర్చుకోమండి, కాదు, అబ్జెక్షన్ లేదు. కానీ ఆ 99 కోసం నేను ఇబ్బంది పడను. ఇప్పుడు ఒక రూమ్లో 99 మంది ఉన్నారు. 99 మంది సిగరెట్ కాల్చుతారు, ఒకటి సిగరెట్ కాల్చడు. ఆ పొగ నాకు పడదు అంటే ఆ ఒక్కడి కోసం 99 మానాల్సిందే. అది ప్రజాస్వామ్యం. కరెక్టే. ప్రజాస్వామ్య సూత్రం ప్రకారం మన రాజ్యాంగం ప్రసాదించిన హక్కుల ప్రకారం మీరు చెప్పేది కరెక్టే. కానీ ఇప్పుడు తెలుగు అకాడమీ అని ఒకటి మనకు వ్యవస్థ ఉంది. పూర్వం ఇంటర్మీడియట్ దగ్గర నుంచి అన్ని పుస్తకాలని, సైన్స్ పుస్తకాలను సహా డిగ్రీ స్థాయి వరకు అన్ని అనువాదాలు చేయించడం ఇది ఒక కార్యక్రమంగా చేసింది. కానీ తెలుగు మీడియం తరువాత కాలంలో ఒక విధంగా ధ్వంసమైపోయిందనే చెప్పాలి. నాలెడ్జ్ విషయం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏవో ఆర్ట్స్ సబ్జెక్ట్స్ పీజీ వరకు తెలుగులోనే టీచర్ ఆప్షన్ ఉంది. వాళ్ళు రాయొచ్చు, తెలుగులో రాయొచ్చు, తెలుగులోనే చదువుకోవచ్చు. కానీ టెక్నికల్ సబ్జెక్ట్స్ విషయంగా వచ్చినప్పుడు యూజీ కానీ ఇప్పుడు ఇంటర్మీడియట్ దగ్గర నుంచే ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళిపోయి పిల్లలు కార్పొరేట్ సెక్టర్ వచ్చిన తర్వాత దాన్ని బాగా బలోపేతం చేసి ఇంగ్లీష్ మీడియంలోనే సైన్స్ సబ్జెక్ట్స్ బోధించడము, తర్వాత ఎంబీబీఎస్కి వెళ్ళినా ఇంజనీరింగ్కి వెళ్ళినా ఇంగ్లీష్లోనే బోధించడం అనేది జరుగుతుంది. మీరు తెలుగు మీడియంలోనే చదువుకున్నారు ఇంటర్మీడియట్ వరకు. ఆ తర్వాత మీరు మెడికల్ సైన్సెస్కి వెళ్ళినప్పుడు మీకు ఇంగ్లీషు సరిగా లేనందువల్ల లేదు తెలుగు మీడియంలోనే చదవటం వల్ల ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏమైనా మీరు ఫేస్ చేశారా? దీనికి ముందు ఒక విషయం నేను చెప్పాలి. ఎంతమంది ఎన్ని పల్లెటూరులలో ఎన్ని చిన్న చిన్న పట్టణాలలో ఎంతోమంది పిల్లలు తెలుగు మీడియంలో ఉంది. ఇంగ్లీష్ మీడియం ఆ ఊళ్ళలో స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్లో, చాలా ప్రైవేట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఉండదు. ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియమే ఉంటుంది. చాలామంది తెలుగు మీడియంలో చదువుతారు. ఆ తర్వాత ఒక్కసారిగా డిగ్రీ లేదా టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, డెంటల్ కానీ, ఇట్లాంటి ఫార్మసీ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు, ఇంగ్లీష్ మీడియంలోకి వచ్చినప్పుడు వాళ్ళు అది అందుకోలేక, నేర్చుకోలేక, ఇబ్బందులు పడుతూ, అవమానాలు పడుతూ, ఆత్మన్యూనంతో ఎంతోమంది ఇబ్బంది పడి చదువుని ఆపేసిన వాళ్ళు ఉన్నారు. అసలు ఈ ఇంగ్లీష్ మీడియం పై తరగతిలో ఉన్నాయని చెప్పేసి అసలు చదువునే ఆపేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అసలు అవకాశం లేకుండా హయ్యర్ ఎడ్యుకేషన్లో ఇంగ్లీష్ మీడియం వల్ల అసలు చదువులు వదిలేసి మాకెందుకని భయంతో మానేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఇటువంటి స్టాటిస్టిక్స్ ఏమైనా గవర్నమెంట్ ఏమైనా ఆలోచిస్తుంది, ఇటువంటి వారి గురించి ఏమైనా ఆలోచిస్తుంది? అసలు ఇలా కష్టపడి ఇంగ్లీష్ మీడియం ఎంసెట్లో మంచి ర్యాంకులు వచ్చి ర్యాంకుల ద్వారా బీడిఎస్, ఎండిఎస్, ఇంజనీరింగ్లో, ఫార్మసీలు ఇవన్నీ చేరిన తర్వాత వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ అయ్యి ఉండి మంచి ర్యాంకులు తెచ్చుకొని, కానీ ఇంటర్మీడియట్ వరకు స్కూల్ ఫస్ట్, కాలేజీ ఫస్ట్ వస్తున్న వాళ్ళు కూడా ఒకసారి వాళ్ళు టెక్నికల్ ఎడ్యుకేషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు పూర్తిగా వెనకబడిపోతున్నారు. ప్రతి సంవత్సరం ఫెయిల్ అవుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఒక చదువు బాగా చదువుకున్నాడు ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత చదువు రాని వాడి కింద జమ కట్టబడి కాలేజీల్లో అవమానాలు పడితే ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఆలోచించండి. కానీ అదే వాడికి అవకాశం ఉంటే, మాతృభాషలోనే అది ఉండుంటే, అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ని ఒక భాషలాగా నేర్చుకుంటాడు. కావాలంటే సపరేట్గా నేర్చుకుంటాడు, ఇష్టమైతే నేర్చుకుంటాడు, ఇష్టం లేకపోతే నేర్చుకోడు. లేదా ఆ సబ్జెక్ట్ అనేది ఉంటే పాస్ మార్కులతో పాస్ అవుతాడు. ఇష్టమైన తర్వాత కెరీర్లోకి వచ్చిన తర్వాత అమెరికాలో లేదా వేరే దేశాలకు లేదా ఇంకొక కంట్రీలోకి జాబ్ చేయాలనుకున్నప్పుడు ఇంగ్లీష్ని ప్రత్యేకంగా నేర్చుకుంటాడు. కానీ ఇది సబ్జెక్ట్. ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు, ఒక ఫ్యాట్ మెటబాలిజం ఉంటుంది, లేదా కార్బోహైడ్రేట్ మెటబాలిజం ఉంటుంది, లేదా మా డెంటల్లో దంతక్షయం, కేరిస్ గురించి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. దానికి సంబంధించి స్వతహాగా నేను తెలియవన్నవాడిని, ఈజీగా సబ్జెక్ట్ని అర్థం చేసుకునేవాడిని, నేను ఈజీగా అర్థం చేసుకుంటాను. కానీ ఒక ఎగ్జామ్లో దాన్ని నేను మళ్ళీ తిరిగి రాయాలి అని అంటే నాకు భాష అవరోధం వల్ల నేను సరిగా రాయకపోవచ్చు. కానీ పక్కన ఇంకొక విద్యార్థి వాడికి ఇంగ్లీష్ సరిగా వస్తుంది కానీ సబ్జెక్ట్ సరిగా రాకపోవచ్చు, కానీ వాడు ఏదో రాసేస్తాడు ఇంగ్లీష్లో, ఇంగ్లీష్ గ్రామర్ సరిగా ఉంది, ఏదో రాయగలిగాడని చెప్పేసి, పేజీలు నింపాడని చెప్పేసి వాడు పాస్ అవుతాడు. సబ్జెక్ట్ వచ్చి నేను ఎక్స్ప్రెషన్ వ్యక్తీకరించలేకపోవడం వలన ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇది అన్యాయమా కాదా అని నేను అడుగుతున్నాను. నేను మీరు అన్నది కరెక్టే, అన్యాయమే. ఇప్పుడు నాలెడ్జ్ అవసరం కానీ లాంగ్వేజ్ అవసరం అనేది
ఎప్పుడు అవసరం వస్తుందంటే వాడి ఇతర సమాజంలో పనిచేయాల్సి వచ్చినప్పుడే వాడికి ఆ భాషతో అవసరం వస్తుంది. ఇక్కడ చదువుకున్న వాళ్ళల్లో 90% ఈ సమాజంలో పనిచేయాల్సిన మనుషులే ఉన్నప్పుడు ఆ పరాయి భాషతో అవసరం లేదు. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు పబ్లిక్ నుంచి ఎటువంటి ఫోర్సు లేదు. పబ్లిక్ అంతా కూడా 1% 2% ఆదర్శంగా తీసుకొని వీళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళలాగా తయారు చేయాలన్న సంకల్పంతో ఇంగ్లీష్ మీడియం వైపే పబ్లిక్ మొగ్గు చూపుతోంది. వీళ్ళ నుంచి డిమాండ్ లేదు కాబట్టి వీళ్ళని ఆకర్షించడం కోసం ప్రభుత్వాలు కూడా తెలుగు మీడియాన్ని ఇంగ్లీష్ మీడియంలో కన్వర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఒక్కసారిగా వాడు పెరిగినటువంటి వాతావరణం మాతృభాషలో తల్లిదండ్రులు తెలుగు తప్ప మాట్లాడలేని కుటుంబాలు వందలు వేలు ఉన్నాయి. 90% 80% కుటుంబాలు అట్లాగే ఉన్నాయి. అట్లాంటి కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థికి సడన్గా ఇంగ్లీష్ మీడియంలో తీసుకొచ్చి పడేస్తే వాడికి సపోర్టింగ్ అనేది ఫ్యామిలీలో ఉండదు. మళ్ళీ ప్రైవేట్గా ట్యూషన్ పెట్టుకునే అంత ఇది లేదు. కేవలం ఒక ఇదే వాతావరణంతో డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నారు ఒక పక్క. ఇది పబ్లిక్ అనాలిసిస్. ఇది ప్రభుత్వ లెక్కల్లో కూడా డ్రాప్ అవుట్స్ సంఖ్య ఉన్నది. దీనికి కేవలం మీడియమే కారణమని మీరు అనుకుంటారా? ఖచ్చితంగా మీడియం కారణం అని నేను ఎందుకు చెప్పగలనంటే, స్వతహాగా నేను, నా ఫ్రెండ్స్, మా ఊర్లో వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు, మా చుట్టాల్లో వాళ్ళు ఎంతోమంది, ఈవెన్ నా తోటి క్లాస్మేట్స్ వీళ్ళందరూ కూడా ఇబ్బందులు పడి ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయి, రిపీటెడ్గా ఫెయిల్ అయిపోయి, చదువును వదిలేసి వెనకబడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో దీనికి కారణం ఏంటి? ఆడికి ఇంగ్లీష్ ఈ విధంగా ఇన్ని సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది నష్టపోయారు. ఎందుకు? ఇంగ్లీష్ని రుద్దటం వల్ల నష్టపోయారు. అదే మాతృభాషలో మొదటి నుంచి ఉండుంటే ఎంతోమంది నిజమైన ఇది ఉన్నవాళ్ళు, స్కిల్ ఉన్నవాళ్ళు, నైపుణ్యం అనేవాళ్ళు మనకు సమాజానికి ఉపయోగపడి ఉండేవాళ్ళు. భాష కూడా ఒక స్కిల్. ఒకడికి ఆర్ట్ పెయింట్ వేసిన స్కిల్ ఉంటుంది, ఒకటి భాష కూడా స్కిల్ ఉంటుంది, ఒకటికి చదవడం స్కిల్ ఉంటుంది, ఒకరికి స్కిల్ ఉంటుంది. ఆ స్కిల్లో వాళ్ళు పైకి రావాలి తప్ప భాష దాన్ని స్కిల్ లేని వాళ్ళ మీదుగా తీసుకొచ్చి రుద్ది. ఒక పెయింటర్కి స్వతహాగా స్కిల్ ఉంటుంది, నేర్పించేవాడు నేర్చుకొని పెయింట్ వేసేవాడికి స్వతహాగా స్కిల్కి తేడా ఉంటుంది. ఒక నేటివ్ స్పీకర్ లాగా నేను ఎంత నేర్చుకున్నా సరే నేను ఇంగ్లీష్లో మాట్లాడలేను, కానీ నేను తెలుగులో అయితే ఖచ్చితంగా నేను పర్ఫెక్ట్గా మాట్లాడగలను, నేర్చుకోగలను. కానీ దీనివల్ల ఈ విధంగా ఎంతోమంది విద్యార్థులు, కొన్ని లక్షల మంది ఇప్పటివరకు స్వాతంత్రం చెప్పే వరకు నష్టపోయారు. అది చాలా అన్యాయం, ద్రోహం జరిగింది వాళ్ళకి. మీరు అన్నది కరెక్టే. కానీ ఇప్పుడు ఈ టెక్నికల్ సబ్జెక్ట్స్ నాలెడ్జి ఉన్నటువంటి ఇతర భాషల్లో ఉన్న నాలెడ్జ్ని మాతృభాషల్లోకి ట్రాన్స్ఫర్ చేసే విషయంలో అది ఒక ప్రతిబంధకంగా ఉంటుంది కదా. మీరు మాతృభాషలోనే అంటే వాళ్ళు మెడికల్ సైన్సెస్ని తెలుగులో బోధించాలంటే ఏవో తెలుగు అకాడమీ వాళ్ళు కొన్ని టెక్నికల్ టర్మ్స్ని ఆ రోజుల్లో అనువాదం చేశారు, కానీ ఆ ప్రయత్నం తర్వాత కొనసాగలేదు. ఇప్పుడు ఇంజనీరింగ్ కానీ మెడికల్ సైన్సెస్ కానీ ఇవన్నీ కూడా మాతృభాషలో అందుబాటులో లేవు కదా. కేవలం ఆ పర్టికులర్ పదాలు మాత్రమే. ఇప్పుడు డెంటిన్, ఎనామిల్, సిమెంటం, పెరియోడాంటల్ లిగమెంట్ అనేవి ఉన్నాయి. డెంటిన్ అంటే పంటి లోపల ఉన్నటువంటి ఒక పదార్థం, ఏది తెల్లగా ఉండేటువంటి పదార్థం, పైన ఉండేటువంటి గట్టి పదార్థాన్ని ఎనామిల్ అంటారు. రూట్ పైన ఉండేటువంటి సిమెంటం అంటారు. ఈ సిమెంటం పైన ఎముకలోకి పంటికి మధ్యలో ఉండేటువంటి ఒక లిగమెంట్ని పెరియోడాంటల్ లిగమెంట్ అంటారు. ఈ పదాలు మాత్రమే. ఈ పదాలు నేను ఇప్పుడు ఎలా చెప్పాను? నేను పంటి వేరుకి చుట్టూ ఉండేటువంటి ఒక లిగమెంట్ పెరియోడాంటల్ లిగమెంట్ అని చెప్పాను. ఒక తెలుగు మీడియం వాడికి ఎంత స్పష్టంగా అర్థమవుతుంది. కానీ పెరియోడాంటల్ లిగమెంట్కి నేను ప్రత్యేకమైన పదం కనుక్కోవాల్సిన అవసరం లేదు. డెంటిన్ అనే దాన్ని ప్రత్యేక పదం కనుక్కోవాల్సిన అవసరం. మన పదాలని, ఎన్నో పదాలని, తెలుగు పదాలని, సంస్కృతం పదాలని, హిందీ పదాలని ఇంగ్లీష్ భాషలోకి తీసుకున్నారు. అక్కడ వాళ్ళ భాషలో లేవు. ఘీ అనే పదం ఉంది, లేదు, తీసుకున్నారు. అక్కడ కొన్ని పదాలని, మన తెలుగు పదాలని, ఇంగ్లీష్ పదాలని, మన హిందీ పదాలని, సంస్కృత పదాలని వేరే భాషల్లోకి యథాతథంగా తీసుకుని వాడుకుంటున్నారు వాళ్ళు. మనము డెంటిన్ అనే పదాన్ని ఇంగ్లీష్ నుంచి తీసుకొని తెలుగులో ఎందుకు వాడుకోకూడదు? వాడుకోవచ్చు. ఇప్పుడు సాంకేతిక పదజాలాన్ని, ఇప్పుడు ఉదాహరణకు ప్రైమరీ లెవెల్లో ఆక్సిజన్ అన్న పదాన్నే వాడుతున్నాడు, కానీ ఎవడు కూడా ప్రాణవాయువు అని టీచర్ చెప్పడం లేదు. అట్లాగే కార్బన్ డైఆక్సైడ్ అంటున్నాడు, కానీ బొగ్గు పులుసు వాయువు ఇట్లా అంటున్నారు. ఇట్లాంటి సందర్భాల్లో
కేవలము ఈ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం మీడియాని ధ్వంసం చేయడం అనేది కరెక్ట్ కాదని మీరు చెప్పడం బాగానే ఉంది. అండ్ ఇంకోటి, భావ వ్యక్తీకరణకు కావాలి భాష తప్ప ఈ భాష పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కాదు ఇది. ఇప్పుడు మీరు ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఏ విధంగా ఆక్సిజన్ మెటబాలిజం ఎలా ఉంటుంది, కార్బన్ మెటబాలిజం ఎలా ఉంటుంది అనేదాన్ని ఆ విద్యార్థి తనకు తెలిసిన నాలెడ్జ్ని పేపర్ మీద పెట్టగలగాలి తనకు తెలిసిన భాషలో. అది తప్ప కరెక్టా మాత్రమే టీచర్ చూడాలి. ఇంగ్లీష్లో రాశాడు, తెలుగులో రాశాడు కాదు. మరి డెంటల్ సైన్స్ తెలుగులో మీరు చాలామందికి ఫారెన్ వాళ్ళకి కూడా ఆన్లైన్ క్లాసులు తీసుకుంటున్నారు. వేరియస్ యూనివర్సిటీస్కి, ప్రైవేట్ యూనివర్సిటీస్కి మీరు క్లాసులు తీసుకోవటము, ఎక్స్పర్ట్గా వెళ్ళటం, ఇదంతా కూడా మా అందరికీ వాళ్ళ నోట వీళ్ళ నోట విన్నాను. అలాంటి సందర్భాలు నేను చాలా సంతోషపడుతుంటాను మీ గురించి ఉన్నప్పుడు. మరి ఆ డెంటల్ సైన్స్ మీరు కరెంట్ సినారియోలో తెలుగులోనే చెప్తున్నారా? తెలుగులోనే చెప్తున్నాను. ఉదాహరణగా నేను ఇప్పుడు రాజమండ్రి జిఎస్ఎల్ డెంటల్ కాలేజీలో డిజిటల్ డెంటిస్ట్రీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి నేను అక్కడ ఈ డిజిటల్ డెంటిస్ట్రీ అనే సబ్జెక్ట్ని విద్యార్థులకి, అక్కడ స్టాఫ్కి అంటే టీచర్స్కి, ప్రొఫెసర్స్కి కూడా నేను టీచ్ చేస్తూ ఉంటాను. అక్కడికి వెళ్ళిన మొదటి రోజే నేను చెప్పాను, మీ అందరికీ నేను తెలుగులోనే చెప్తాను, మీకు ఎవరికన్నా తెలుగు రాదా అర్థం కాదా, అందరికీ తెలుగు వచ్చు. సో నేను కష్టపడి ఇంగ్లీష్లో చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు కష్టపడి ఇంగ్లీష్లో నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నేను తెలుగులో చెప్తున్నప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే, నేను నేర్చుకుంది ఇంగ్లీష్లో అయినా కానీ నాకు నా మనస్సు కానీ బ్రెయిన్ కానీ ఆలోచించే దేంట్లో ఆలోచిస్తుంది, నా మాతృభాషలో ఆలోచిస్తుంది. ఆ స్వీకరించే సబ్జెక్ట్ని కూడా మాతృభాషలో స్వీకరిస్తుంది. నేను మనసులో ఆలోచించేది కూడా నా మాతృభాషలోనే. దాన్ని ఏ విధంగా మళ్ళీ చెప్పాలంటే కూడా నా మాతృభాషలోనే ముందు అలవోకగా నేను చెప్పగలను. సో ఇలా చెప్పగలిగినప్పుడు ఆ విద్యార్థులు కూడా నేను ఇలా ఫ్లోలో అంటే ఇలా ఏకధాటిగా చెప్పగలిగినప్పుడు వాళ్ళు కూడా దాన్ని చాలా ఆప్యాయతగా స్వీకరిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. అందులో చాలామందికి ఇంగ్లీష్ సరిగా మాట్లాడలేని వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకోలేని ఉంటారు. వాళ్ళకి నేను తెలుగులో చెప్పడం వల్ల మన అనే ఫీలింగ్ వస్తుంది. వినేటప్పుడు మన అనే ఫీలింగ్ వచ్చేసి దాన్ని ఈజీగా తీసుకోగలుగుతున్నారు. ప్లస్ వాళ్ళు క్వశ్చన్స్ అడగాలనుకున్నప్పుడు మళ్ళీ లేచి ఆత్మన్యూనత అనేది లేకుండా లేచి మళ్ళీ తెలుగులో అడగలుగుతున్నారు. కొంతమంది వాళ్ళు అర్థమవుతుంది, అందులో డౌట్ ఉంటుంది, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, లేచి నేను ఇంగ్లీష్లో క్వశ్చన్ అడగాలంటే సరిగా క్వశ్చన్ ఫ్రేమ్ చేయలేడేమో, ఇంగ్లీష్లో ఫ్రేమ్ చేయలేక అడగడం మానేసి కాము కూర్చుంటాడు. కానీ ఇప్పుడు వాడు లేచి ప్రశ్న అడగగలడు, సార్ మీరు చెప్తున్నది దీనికి అర్థం ఏంటి అని అడగగలడు. సో దీనివల్ల మాతృభాషలో చెప్పటం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మరి మీరు ఇక్కడ మాతృభాషలో చెప్పడం వరకు ఓకే, అదే మీరు ఫారెన్ స్టూడెంట్స్ని చెప్పాల్సి ఏం చేస్తారు? నేను అప్పుడు ఇంగ్లీష్లో చెప్తాను. నేనే చెప్పాను, మొదట చెప్పాను, నాకు వేరే భాష వ్యతిరేకం లేదు, హిందీలో చెప్తాను కావాలంటే. నేను ఇంగ్లీష్లో చెప్తాను. నేను నార్త్ ఎక్కడికి వెళ్ళాలంటే హిందీలో చెప్తాను. నేను అక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ రాని వాళ్ళు చాలామంది ఉంటారు, నేను హిందీలో చెప్తాను. నాకు అసలే ప్రాబ్లం లేదు. వాళ్ళకి నా ముఖ్య ఉద్దేశం దీంట్లో మొదటి నుంచి నేను చెప్తున్నట్టుగా భావ వ్యక్తీకరణ స్పష్టంగా ఉండాలి, వినేవాడు స్పష్టంగా స్వీకరించగలగాలి, దానికి భాష అనేది అవరోధం కాకూడదు. కరెక్టే, భాష అనేది అవరోధం కాకూడదన్న మాట కరెక్టే. మాతృ సమాజంలో మీరు అనేది వర్తిస్తుంది. ఇతర భాషల సమాజంలో పనిచేయాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా అది అవసరం అవుతుంది. మీరు వేరియస్ కంట్రీస్ మీ వృత్తిరీత్యా కానివ్వండి, మీకు ఇంట్రెస్ట్ అయిన టూరిజం రీత్యా కానీ అనేక కంట్రీలు మీరు చూశారు కదా, అనేక దేశాలని. ఆయా సందర్భాల్లో ప్రపంచాల్లో ఆయా దేశాల్లో మాతృభాష విషయంగా మీరు గమనించినటువంటి అబ్జర్వేషన్స్ ఏమైనా ఉన్నాయా? నేను ఈ డెంటల్కి సంబంధించి ఎన్నో కంట్రీస్ తిరిగాను. థాయిలాండ్, సింగపూర్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, ఇలా చాలా కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఆ కంట్రీస్ లేదా ఆ కంట్రీ వాళ్ళు ఇక్కడికి మనకు బాంబే, ఢిల్లీ, హైదరాబాద్ లాంటి ప్లేస్లో కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఆ కంట్రీస్కి సంబంధించిన స్పీకర్స్ ఇక్కడికి వచ్చినప్పుడు కానీ వాళ్ళందరూ కూడా నేను వాళ్ళ మాతృభాషల్లోనే వాళ్ళ పేపర్ ప్రజెంటేషన్ ఉంటుంది. ఎస్పెషల్లీ జర్మన్స్, ఇటాలియన్స్, ఫ్రెంచ్ పీపుల్ అండ్ రష్యన్స్ అండ్ చైనీస్, వీళ్ళందరూ కూడా వాళ్ళ మాతృభాషలో మాత్రమే వాళ్ళు
ఇక్కడికి వచ్చి పేపర్ ప్రజెంటేషన్ చేస్తారు. మీరు అన్నట్లుగా వేరే ఇంటర్నేషనల్గా వెళ్ళినప్పుడు మనము మన భాష ఇంగ్లీష్లో నేను చెప్పాలని అది లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి అవసరం అయితే అక్కడ ఇంటర్ప్రిటర్ అరేంజ్ చేస్తారు. ఇప్పుడు మన పొలిటీషియన్స్ ఉన్నారు, వేరే కంట్రీస్కి వెళ్తారు, లేదా వేరే కంట్రీ పొలిటీషియన్ మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు వాళ్ళ భాషలో మాట్లాడుతుంటాడు, పక్కన ఒక అనువాదకుడు ఉంటాడు, వాడు చెప్తూ ఉంటాడు. సో భాష అనేది ఎక్కడ అవరోధం రాదు. నేను వేరే దేశానికి వెళ్ళినప్పుడు లేదా వాళ్ళు ఈ దేశానికి వచ్చినప్పుడు వాళ్ళు ఇంగ్లీష్లో వచ్చి రాకుండా కష్టపడి నాకు చెప్తూ ఉంటే నాకు అది అర్థం కాక వాళ్ళ ప్రొనౌన్సియేషన్ సరిగా లేక, ఇప్పుడు ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క మాండలిక ఉంటుంది. ఇంగ్లీష్ ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క మాండలిక ఉంటుంది. సో మన ఇంగ్లీష్ యాక్సెంటు, రష్యన్ ఇంగ్లీష్ యాక్సెంటు, లేదా అమెరికన్ ఇంగ్లీష్ యాక్సెంటు, ఫ్రాన్స్, ఇటలీ, జర్మన్ ఇంగ్లీష్ యాక్సెంట్లు వేరువేరుగా ఉంటాయి. సో ఒక్కొక్కటి ఇంగ్లీష్ అయినా సరే అర్థం కాకుండా ఉంటుంది మనకు. కానీ వాడి మాతృభాషలో చాలా ఫ్లూయెంట్గా మాట్లాడగలడు. అనువాదకుడు మనకు నచ్చిన యాక్సెంట్లో మనకు చెప్పగలడు. సో ఈ విధంగా అండ్ ఇప్పుడు వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భాష అనేది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని చెప్పచ్చు. రియల్ టైం ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతుంటే ఈ మాటల్ని అమెరికాలోని ఇంగ్లీష్ వాడు రియల్ టైం ఇంగ్లీష్లో అనువాదమై వినగలడు. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక అసలు ఇవాళ క్లాస్ రూమ్ టీచింగ్ ట్రెడిషనల్ పద్ధతులు అనేవి, సో మనం రాసిన టెక్స్ట్ని కూడా తెలుగుని ఆటోమేటిక్ ఇంగ్లీష్ వరకు ట్రాన్స్లేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అటువంటిప్పుడు ఎక్కడైనా భాష అనేది అవరోధం కాకూడదు. ఎవరికి నచ్చిన భాషలో వాడు ఎగ్జామ్ రాయొచ్చు, ఎవరికి నచ్చిన భాషలో వాడు సమాధానం చెప్పచ్చు, ఎవరికి నచ్చిన భాషలో వాడు నేర్చుకోవచ్చు అనేది చేస్తే ఒక నిజమైన ఇంటెలిజెంట్ స్టూడెంట్ భాష అవరోధం లేకుండా పైకి వచ్చే అవకాశాలు ఈ దేశంలో ఉన్నాయి. ఎన్నో స్టడీస్ ఉన్నాయి. కేవలం మాతృభాష వలన దేశాలు అభివృద్ధి చెందాయి అని. అభివృద్ధి చెందిన ఆల్మోస్ట్ ప్రతి దేశం కూడా, ప్రపంచంలో ఇప్పుడు చెప్పబడుతున్న అభివృద్ధి చెందిన ప్రతి దేశము కూడా కేవలం వాళ్ళ మాతృభాషలోనే చదువుకోవడం అభివృద్ధి చెందాయి. రష్యా కానీ, జపాన్ కానీ, ఏవైనా సరే వాళ్ళ మాతృభాషలో మాత్రమే చదువుకొని, ఇప్పుడు జపాన్ ఎన్నో రకరకాల ఎదుగులకు ఎదురైంది కానీ వాళ్ళ మాతృభాషలో హయ్యర్ టెక్నాలజీ, టెర్షరీ ఎడ్యుకేషన్ అంటారు, ఉన్నత విద్యలు కూడా వాళ్ళ జపనీస్ లాంగ్వేజ్లోనే ఉంటాయి. వాళ్ళకి ఇంగ్లీష్ ఒక ముక్క కూడా రాదు. వాటర్ అనే పదం కూడా వాళ్ళకి అర్థం కాదు. చిన్న పదం కూడా అర్థం కాకుండా ప్రపంచాన్ని సాధించేంత టెక్నాలజీని డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు మాతృభాషలో విద్యార్థి చదువుకోవటము, ఉన్నత విద్య చదువుకోవటం వలన వాడి నాలెడ్జ్ వికసనం అనేది పరిపూర్ణంగా జరుగుతుంది అనేది శాస్త్రీయంగా అనాది నుంచి అందరూ అంటున్న మాటే. కానీ అది ఆచరణలో విఫలం అవుతూ వస్తుంది మన తెలుగునాట ముఖ్యంగా. కానీ ప్రభుత్వాలు కూడా ప్రజల నుంచి ఏ విధమైన డిమాండ్ లేనందువల్ల వాళ్ళు కోరికనే, వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళు ఏం చేస్తే మనకు ఓట్లు వస్తాయన్నదే తప్ప ఈ ఫ్యూచర్ జనరేషన్ ఏం చేయాలి అనేటటువంటి విషయంలో, ముఖ్యంగా లాంగ్వేజ్ విషయంగా వాళ్ళకి ఒక స్పష్టమైన పాలసీలు లేవు ప్రభుత్వాలు. అకార్డింగ్ టు పబ్లిక్ డిమాండ్ వాళ్ళు చేస్తారు. దీని గురించి ఒక చిన్న విషయం తర్వాత మీరు ఇందాక ప్రస్తావన చేసి వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, మెషిన్ ట్రాన్స్లేషన్స్ వచ్చాయి, మనం ఇట్లా మాట్లాడితే అట్లా వస్తాయి, ట్రాన్స్లేట్ చేస్తుంది అని చెప్పేసి అన్నారు. ఈ సబ్జెక్ట్స్కి సంబంధించి అటువంటి ట్రాన్స్లేషన్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి? అవి ఇప్పటికీ మేము మెషిన్ ట్రాన్స్లేషన్, మా లిటరేచర్ ఏమైనా మెషిన్ ట్రాన్స్లేషన్లో చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ NEP 2020 అని సెంట్రల్ గవర్నమెంట్ ఒక పాలసీ 2020లో రిలీజ్ చేసింది. ఆ డాక్యుమెంట్ని నేను గూగుల్ ట్రాన్స్లేషన్లో చేస్తే చూస్తే పైశాచిక భాషలాగా అనిపించింది. అంతా అనువాదం అంతా కూడా మళ్ళీ నేను నా భాషలోకి ఆ తప్పులన్నీ సవరించుకొని నేనేదో మళ్ళీ డాక్యుమెంట్ లాగా విడిగా చేసిన దాని మీద సెమినార్ చేశాను నేను. ఆ సందర్భంలో ఈ అనుభవం అనమాట. అందువల్ల అట్లాంటి మామూలు సాధారణమైన విషయాలకి అట్లా ఉన్నప్పుడు సబ్జెక్ట్ విషయాల్లో మిషన్ ట్రాన్స్లేషన్స్, గూగుల్ ట్రాన్స్లేషన్లు, మనం మాట్లాడిన మాట ఇమీడియట్గా ట్రాన్స్లేట్ చేయటం, ఇవన్నీ కూడా ఎంతవరకు పర్ఫెక్ట్గా ఉంటాయి? దాని గురించి చెప్తాను. ముందు ఈ ప్రభుత్వాలు ప్రజలు ఇంగ్లీష్ కావాలి అంటున్నారు. ఎందుకంటే ముఖ్యంగా చెప్పబడేది ఒకే ఒక మాట ఏంటంటే విదేశాలకు వెళ్ళడానికి అవకాశము. అంటే 10 కోట్ల మంది ఉంటే మొత్తం ఇంగ్లీష్లో నేర్చుకొని ఫ్యూచర్లో ఆంధ్రప్రదేశ్ వదిలేసి వెళ్ళిపోతారు విదేశాలకి? లేదుగా, వెళ్ళేది మన
ఇక్కడ చదువుకున్న ఎడ్యుకేటెడ్ పీపుల్లో ఇవాళ 1 or 2% కంటే అంత కూడా ఉండరు మొత్తం. మాక్సిమం అంతే. అంటే ఇదే మాట అంటున్నారు, 99 మందిలో ఒక్కడు వెళ్తున్నాడు అంతే. ఇంజనీరింగ్, అసలు ఇంజనీరింగ్ చదివితేనే దాంట్లో ఉద్యోగాలు వచ్చేది 2.5%. అట్లాగే ఉంటాయి పరిస్థితులు. అట్లాగే ఉద్యోగాలు మొత్తం 100 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఉంటే 2.5% 3% ఉద్యోగాలు వస్తున్నాయి. మిగిలిన వాళ్ళు వేరే వేరే ప్రొఫెషన్లకు వెళ్ళిపోతున్నారు. ఆ 2.5%లో కూడా ఎంతమంది విదేశాలకు వెళ్తున్నారు? వేల మీద లెక్కబడిన మంది వెళ్తున్నారు. ఇది ఆలోచించాల్సినటువంటి విషయం. పబ్లిక్ ప్రజలు ఇవాళ కేవలం ఒక భ్రమతోటి పిల్లవాడి మైండ్ వికసనాన్ని, వాడి మేధను వికసించకుండా ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ వెళ్తున్నారు అమెరికా అనుకుందాం, లేదా వేరే రాష్ట్రాలకు వెళ్తున్నారు అనుకున్నాం. కానీ మెడికల్ ప్రొఫెషన్, డెంటల్ ప్రొఫెషన్, ఫార్మసీ ప్రొఫెషన్లో మొత్తం 99 మంది ఇక్కడే సర్వ్ చేస్తున్నారు. ఇక్కడ సర్వ్ చేయాలనే ఉద్దేశం కూడా ఉండాలి గవర్నమెంట్కి. ఇంజనీర్లు అయినా ఏ టెక్నికల్ ఎడ్యుకేషన్ మనం చదువుకొని మనం ఇక్కడ గవర్నమెంట్ డబ్బులు పెట్టి చదివించి వేరే విదేశాలు పంపించడం కోసం ఇంగ్లీష్ నేర్పిస్తారంటే ఇది ఎక్కడ అన్యాయం అసలు? మన సమాజం కోసం ఉండాలి. ఇంకా యాక్చువల్ చెప్పాలంటే ఇంగ్లీష్ నేర్పించకూడదు. నేర్పించకపోవడం అంటే ఒక విధంగా చెప్తున్నా అంటే స్వార్థం గురించి చెప్తున్నాను. నేర్పించకపోతే కనీసం మన సమాజానికి ఉపయోగపడతారు కదా. అలా ఉపయోగపడకుండా వేరే కంట్రీస్కి వెళ్ళిపోతున్నారు. మీరే అంటున్నారు కదా, ఏది ఎంతో మేధా సంపద అంతా విదేశాలకు వెళ్ళిపోతుంది. ఎందుకని? ఇంగ్లీష్ నేర్చుకుని వెళ్ళిపోతున్నారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్లే వెళ్తున్నారని కాదు కదా, మరొకప్పుడు కాంట్రాడిక్టరీ కదా. సరైన ఉపాధి అవకాశాలు లేక, ఇక్కడ సరైన ఎంప్లాయ్మెంట్ లేక కదా. కాబట్టి ఇంగ్లీష్ అనేది ఏ విధంగా కూడా అటు పోవడానికి ఉపయోగపడదు, ఇటు ఉండడానికి ఉపయోగపడదు. మరి ఇప్పుడు అంటే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చెప్తాను నేను. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇంతకుముందు ఆటోమేటిక్గా ట్రాన్స్లేట్ చేసేటప్పుడు చాలా తప్పులు బిజార్గా వచ్చేది. కానీ ఇప్పుడు గమనించండి ఎంత ఫాస్ట్గా మార్పు చెందుతుందంటే, ఇప్పుడు యూట్యూబ్లో ఒకసారి చూస్తే ఇంతకుముందు క్యాప్షన్స్ ఇంగ్లీష్లో మాత్రమే ఉండే, ఆటో జనరేటెడ్ క్యాప్షన్స్ ఇంగ్లీష్లో వచ్చాయి. కానీ ఇప్పుడు తెలుగులో ఆటో జనరేటర్ వస్తున్నాయి. మీరు చూడండి యూట్యూబ్లో అవి ఎంత స్పష్టంగా వస్తున్నాయంటే, నేను ఇప్పుడు ఏదో మాట్లాడింది రియల్ టైం అక్కడ స్క్రీన్ మీద తెలుగులో వచ్చేస్తుంది, తప్పులు లేకుండా వస్తుంది. అది చాలా పర్ఫెక్ట్ గా మారుతుంది. అది ఎంతో కాలం లేదు, ఇంకా కొద్ది రోజులకి అది పూర్తిగా మన లాంగ్వేజ్ అర్థం చేసుకొని చెప్పగలుగుతుంది. అవి చెప్పగలగటం రావటం వరకు ఓకే. ఇప్పుడు అదర్ సబ్జెక్ట్స్, ముఖ్యంగా ఇప్పుడు ఆర్ట్ సబ్జెక్ట్స్ ఇవి చెప్పటము, మాతృభాషలో బోధించడానికి అవసరమైన సరంజామం సిద్ధం చేయటం అనేది పెద్ద సమస్య కాదు. ఆల్రెడీ కొంతవరకు జరిగింది, ఉన్నది కూడా కొంత బాగానే ఉన్నది. ఇప్పుడు మెడికల్ సైడ్, ఇప్పుడు మీ డెంటల్ సైన్స్, అదర్ సైన్సెస్ ఉన్నాయి కదా, వాటి విషయంలో మాతృభాషలో బోధించడానికి హర్డిల్స్ ఏమున్నాయి, తర్వాత వాటిని అధిగమించడానికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? మాతృభాషలో బోధించడానికి ఒక్క చిన్న హర్డిల్ కూడా ఇప్పుడు లేదు. ఎందుకంటే టీచర్కి మాతృభాష వచ్చు, స్టూడెంట్కి మాతృభాష వచ్చు. టీచర్కి బ్రెయిన్లో సబ్జెక్ట్ ఉంది, అతను ఎక్స్ప్రెస్ చేసేది మాతృభాషలో చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే అతను మాతృభాష వచ్చు కాబట్టి. పదాలు మాత్రం ఇంగ్లీష్ వాడతాడు. ఇంగ్లీష్ అని కాదు, టెక్నికల్ పదాలు అనే వాటిని టెక్నికల్ పదాలు వాడతాడు. చెప్పేది మాత్రం తెలుగులో చెప్తాడు, మాతృభాషలో చెప్తాడు. చెప్పటానికి అతను ప్రత్యేకంగా భాష నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇంతకు ముందు లెక్చరర్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఉండేవాళ్ళు కొంతమంది కొన్ని స్పెషాలిటీస్కి లేక, ఇప్పుడు స్థానికులు ఇంకా చెప్పాలంటే ఏ మాండలికంలో కావాలంటే ఆ మాండలికంలో మాట్లాడే లెక్చరర్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. శ్రీకాకుళంలో అయితే శ్రీకాకుళంలో వాడి మాండలికంలో మాట్లాడే ప్రొఫెసర్ వాళ్ళకి దొరుకుతారు. సో అతనికి సబ్జెక్ట్ తెలుసు, టెక్నికల్ పదాలు తెలుసు, అతను చెప్పగలిగేది మాతృభాషలో చెప్పేస్తాడు, వినేవాడు నేర్చుకుంటాడు, తెలుగులోనే రాసేస్తాడు, ఎగ్జామ్ పాస్ అయిపోతాడు. ఇంకేం కావాలి? ఒక పేషెంట్కి పిప్పి పన్ను వచ్చింది, ఆ పిప్పి పన్నుకి ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి, ఏ విధంగా క్లీన్ చేయాలి, ఏ విధంగా సిమెంట్ పెట్టాలి, అది కావాల్సింది ఏంటి? స్టూడెంట్ అది నేర్చుకోవాలి, టీచర్ అది నేర్పాలి, అతను వెళ్ళి పేషెంట్కి ఆ ట్రీట్మెంట్ చేయాలి. ఆ ట్రీట్మెంట్ నీట్గా పిప్పని క్లీన్ చేసి సిమెంట్ పెట్టాడా లేదా, పెట్టడానికి అతను ఇంకా ఏం కావాలి, ఏ విధంగా పెట్టాలనేది టీచర్ నేర్పించాలి, స్టూడెంట్ నేర్చుకోవాలి, చెయ్యాలి. ఈ విధంగా చేయడానికి అదే మాతృభాషలో చెప్పినప్పుడు నేర్చుకుంటా చేస్తాడు. ఓవరాల్గా పేషెంట్కి కావాల్సింది ఏంటి? సరైన ట్రీట్మెంట్, మంచి వైద్యం కావాలి. మంచి వైద్యం చేయడానికి ఇంగ్లీష్ తప్ప ఏంటి అక్కడ?
మాతృభాష సమాజంలో పనిచేసేవాడికి అవసరం లేదు. అయితే ఇప్పుడు వచ్చిన సమస్యల్లా కూడా ఏమిటంటే టీచర్లు మాతృభాషలో బోధించడానికి ముఖ్యంగా సైన్సెస్ ఇంజనీరింగ్లో టీచర్లు సుముఖంగా లేరు అంటే వీళ్ళు ఇంగ్లీష్ మీడియంలో చదివి వస్తున్నారని, లేకపోతే సబ్జెక్ట్స్ మాకు ఇంగ్లీష్లో ఉన్నాయి అనేటువంటి ఒక చైన్ సర్కిల్ లాగా కంటిన్యూ అవుతుంది ఇప్పటికీ కూడా. దాన్ని బ్రేక్ చేయాలి అంటే మార్గం ప్రభుత్వాన్ని మీరేమన్నా సూచిస్తారు? నేను ఎన్నో కాలేజీలు తిరిగాను. నేను ఆంధ్రప్రదేశ్లో డెంటల్ కాలేజీలు. నాకు ఎంతో కొన్ని వేల మంది డెంటిస్టులు ఆంధ్రప్రదేశ్లో తెలుసు. ఈ ఆంధ్రప్రదేశ్లో కాలేజీలు కానీ డెంటిస్టులు కానీ డెంటల్ సైన్సే కాకుండా మెడికల్ సైన్స్ కూడా చెప్తున్నాను. ఇప్పుడు విజయవాడలో ఒక జనరల్ డాక్టర్స్ ఉన్నారు, నెఫ్రాలజీ కానీ, కార్డియాలజీ కానీ, స్కిన్ స్పెషలిస్టులు కానీ, లేకపోతే ఇంకొక ఎముకల్ స్పెషలిస్ట్ కానీ, ఇంకొక స్పెషలిస్ట్ కానీ, ఈఎన్టీ కానీ, ఐ స్పెషలిస్ట్ కానీ, ఎవరి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళు మీకు తెలుగులోనే మాట్లాడతారు, సమస్య గురించి తెలుగులోనే అడుగుతారు, మీకు సమస్య గురించి వాళ్ళకి తెలిసిన తెలుగులోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కిడ్నీ ఎందుకు సరిగా పనిచేయట్లేదు, లివర్ ఎందుకు సరిగా పనిచేయట్లేదు అనేది మీకు తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఒక పేషెంట్కి ఖచ్చితంగా చెప్పాలి కూడా, తెలుగులోనే చెప్పాలి, తెలుగులోనే అర్థమయ్యేలా చెప్పాలి. మందులు కూడా రాసిచ్చి తెలుగులోనే వాళ్ళకి ఏ విధంగా వేసుకోవాలి, ఎప్పుడు పచ్చి ఎట్లా ఉండదు, ఇవన్నీ కూడా తెలుగులోనే చెప్పాలి. అసలు మీ డాక్టర్లు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ రైటింగే అర్థం కదా, ఆ విధంగా చేయడానికి లేదు. ఈ విధంగా ప్రింటెడ్ ఇవ్వాలి, ఇప్పుడు ఆ విధంగా అర్థం కాకుండా ఇవ్వడానికి లేదు. ప్రింటెడ్ ఇవ్వాలి కాబట్టి ఆ ఇష్యూనే లేదు. ఆ విషయం కూడా పబ్లిక్ తెలియదు. అది ఆ విధంగా అర్థం కాకుండా రాయడానికి లేదు, ప్రింటెడే ఇవ్వాలి. సో ఇప్పుడు ఆ సమస్యలు ఏమీ లేవు. ప్రతి ఒక్కరు కూడా, ప్రతి డాక్టరు ఈ ఇంగ్లీషే చెప్పగా అనే డాక్టర్ని ఇప్పటివరకే చూడలేదు. ప్రతి ఒక్కరికి తెలుగు వచ్చు, డాక్టర్లకు వచ్చు. పేషెంట్ డీల్ చేసే సందర్భం వేరు, క్లాసులో కూడా టీచింగ్ ఇట్లాంటి సందర్భం అక్కడ బ్యారియర్ ఉండొద్దంట. నేను ఇంగ్లీష్లో చెప్పొద్దన్నట్లా, ఇంగ్లీష్లోనే టీచర్ చెప్తాడు. స్టూడెంట్కి అర్థం కాలేదు, స్టూడెంట్కి ఫ్రీడమ్ ఉండాలి. ఫ్రీడమ్ ఉండాలి. లేచి నాకు అర్థం కాలేదు సార్, నాకు తెలుగులో చెప్పండి లేదా అని తెలుగులో అడగగలగాలి క్వశ్చన్. నాకు తెలుగులోనే పేపర్ రాసి రైట్ ఇవ్వాలి, ఎగ్జామ్ను కూడా తెలుగులో రాసే అవకాశం ఇవ్వాలి. మరి ఈ విషయంగా ఈ తెలుగు సమాజంలో చదువుకున్న పిల్లల నుంచి ఎటువంటి డిమాండ్ లేదు కదా? అంటే ఎంతమంది సఫర్ అవుతున్నారో మీరే చెప్పారు, స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అది వాస్తవం. మెడికల్ సైన్సెస్ లో కూడా 1 year అయిపోయిన తర్వాత 2 years అయిపోయినా తల్లిదండ్రుల ఒత్తిడి తట్టుకోలేక కంటిన్యూ అవుతున్న వాళ్ళని చాలా. ఏదో సొసైటీలో ఎవడు కూడా వాయిస్ లేపి అడిగేవాడు చాలా తక్కువ మంది ఉంటారు. ఏ విషయమైనా సరే, ఏ అనిశ్చిత ప్రోగ్రామ్ అయినా సరే. ఇప్పుడు అన్టచబిలిటీ ఉంది, అడిగిన వాళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి అడిగిన వాళ్ళు లేరు. తర్వాత అడగడం మొదలుపెట్టిన తర్వాత ఎప్పటికో వచ్చింది. ఉమెన్ రైట్స్ కానీ, హ్యూమన్ రైట్స్ కానీ, ఏమైనా సరే అడగట్లేదు అనే దానికి అర్థం లేదు. ప్రజాస్వామ్యంలో అడగకుండా చాలా మంది ఉంటారు. అంటే సమస్యలు భరిస్తూ ఓకేలే, మనకు అసలు అడిగితే అవకాశం ఉంటుంది, గవర్నమెంట్లు ఇస్తాయన్న ఆలోచన కూడా చాలా మందికి ఉండదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దీనివల్ల ఇంకా రేపు 10 మంది అడగచ్చాను. ఇప్పుడు పబ్లిక్లో ఇవాళ మీడియా వలన కానివ్వండి, సోషల్ మీడియా వలన కానీ కాస్త అవేర్నెస్ అయితే అన్ని విషయాల్లో వస్తుంది. ఈ విషయంలో చదువుకున్న విద్యార్థుల నుంచి ఒక విధమైన చైతన్యం వస్తే తప్పకుండా ప్రభుత్వ వైఖరిలో కూడా మార్పు. నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పూర్వం అసలు గ్రాంధికంలో తప్ప రాయటానికి వీలు లేదు అన్న సమాజంలో నుంచి వ్యవహారికంలో రాయొచ్చు అనే ఒక చట్టమే చేశారు. అట్లాగా మాతృభాష బోధనని ఇట్లాంటివి వచ్చాయి తర్వాత కాలక్రమంలో. అట్లాగే ఈ మెడికల్ సైన్సెస్ కానివ్వండి, ఇతర సైన్స్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ కానివ్వండి, మేము తెలుగులోనే రాస్తాము, మాకు అవకాశం ఇవ్వాలి, మీరు తెలుగులోనే బోధించాలి అనేటటువంటి ఒక చైతన్యం విద్యార్థుల నుంచి రావడానికి మీ వంతు కృషి ఏమైనా చేస్తారు? అది చెప్తాను కదా, ఇప్పుడు మనం మాట్లాడాము, ఇది నేను ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాను, కానీ నా వాయిస్ అనేది అంత ఈజీగా ఈ సమాజంలో అంత ఈజీగా జనాలకు రీచ్ అవ్వడం కష్టం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ మైకుల్లో శబ్ద కాలుష్యం చేస్తూ అరుస్తూ ఉంటారు రకరకాల మతాల వాళ్ళు, రోడ్ల మీదకి వచ్చేసి పెద్ద పెద్దగా అరుస్తుంటారు. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. చాలా మందికి చట్టంలో ఇట్లా చేయకూడదు, పలానా టైం నుంచి పొద్దున్న 6 నుంచి రాత్రి 10 గంటల వరకే అనే చట్టాలు ఉన్నాయి. కానీ చట్టాలు ఎంతమందికి తెలుసు? ఎవరు వచ్చి రోడ్డు మీదకి వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు, కానీ వైలేషన్ జరుగుతూనే ఉంటాయి, క్వశ్చన్ చేసేవాళ్ళు ఉంటారు. సేమ్ అలానే ఇప్పుడు కూడా తెలుగులో భాష ఇంగ్లీష్ రాక తెలుగులో మీడియం వాళ్ళు చాలామంది ఇబ్బందులు పడుతుంటారు, కానీ క్వశ్చన్ చేసేవాళ్ళు ఉంటారు. చట్టంలో అటువంటివి ఉన్నాయి. యాక్చువల్గా రీసెంట్గా ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టం కూడా ఒకటి వచ్చింది, నాకు గుర్తులేదు కరెక్ట్గా.
ఉన్నత విద్యలో మాతృభాషలో దానికి NEP 2020లో మాతృభాషల విద్యా బోధన తప్పనిసరిగా అందులో 5th స్టాండర్డ్ వరకు మాతృభాషలో కంపల్సరీగా చేయండి అని స్టేట్ గవర్నమెంట్స్కి సూచన చేసింది, కానీ దాన్ని గట్టిగా ఇన్స్ట్రక్ట్ చేస్తున్నట్లయితే అమలు జరపండి అని బాగుండేది. ఇది ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యా విషయం కదా, అందువల్ల స్టేట్స్ కేవలం డైరెక్షన్ ఇచ్చింది. అలాగే ఈ టెక్నికల్ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా తెలుగులో మాతృభాషల్లోనే బోధించమని, తర్వాత వాటి ట్రాన్స్లేషన్స్ చేయడానికి ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ విషయంలో AICT వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో కొన్ని యూనివర్సిటీస్ని ఐడెంటిఫై చేసి మీరు ఇవి చేయండి అని చెప్పి కూడా చెప్పారు. మన తెలుగుకు సంబంధించి అనంతపురంలో JNTU వాళ్ళు అప్పుడు ఫస్ట్ ఇయర్కి 2021-22 ప్రాంతంలో వాళ్ళు ఫస్ట్ ఇయర్ చేసినట్టుగా కూడా నాకు అప్పుడు విన్నాను. తర్వాత ఏమైందో నాకు కూడా పెద్ద అవేర్నెస్ లేదు ఆ విషయంలో. అట్లాగే సైన్స్ సబ్జెక్ట్స్ విషయంలో కూడా ఈ మెడికల్ సైన్సెస్ విషయంలో కూడా అట్లా ఇనిషియేషన్ తీసుకోమని తీసుకున్న వాళ్ళు ఎవరన్నా మీ నోటీస్లో ఉన్నారు? అదే మీరు అన్నట్టుగా ఈ మధ్యకాలంలో నార్త్లో ఒక స్టేట్, ఏదో స్టేట్ కరెక్ట్గా గుర్తులేదు, ఆ స్టేట్లో కూడా హిందీలోనే ఉన్నత విద్య, మెడికల్, డెంటల్ ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా ఇప్పుడు హిందీ స్టేట్స్ లో వాళ్ళు ఎక్కువగా హిందీలోనే, ఇప్పుడు మేము మా అనుభవం చూస్తున్నాం కదా, మేము ఇంగ్లీష్ లో మాట్లాడిన వాళ్ళు హిందీలోనే సమాధానం ఇస్తుంటారు. తమిళనాడు తమిళ్ అయితే చెప్పే పని లేదు. అంటే మన తెలుగు స్టేట్స్ లో మెడికల్ సైన్సెస్ విషయంలో ఇలాంటి కృషి అన్నది జరిగింది. ఇప్పుడు వరకు నేనైతే ఎక్కడ వినలేదు ఎవరు మాట్లాడినట్టుగా కూడా. ఓకే మురళి గారు, మంచి సదాశయంతో మీరు వర్క్ చేస్తున్నారు. మాతృభాష కోసం సైన్సెస్లో మీరు చేస్తున్న ఈ వివేచన ఒక విధంగా ముందడిగే. ఈ మాత్రం కూడా మీ మెడికల్ సైన్సెస్లో తెలుగు గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఏవో పర్సనల్ ఇంట్రెస్ట్ పుస్తకాలు రాయడం వేరు, కానీ ఈ సబ్జెక్ట్ విషయంలో, మీడియం విషయంలో మీలాగా ఆలోచిస్తున్న వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉన్నా కూడా బయటకు వచ్చేవాళ్ళు మరింత తక్కువ మంది. ఆ తక్కువ మందిలో మీరు ఇది ఎందుకంటే ఎవరు ఎందుకు రాదంటే ఇంగ్లీష్ రాకపోవటం అనేది ఒక చిన్నతనంగా భావిస్తున్నారు. అదే వచ్చిన సమస్య. ఇప్పుడు అదొక ప్రిస్టేజ్గా చిన్నతనంగా భావిస్తున్నది. అసలు కాదు, ఇంగ్లీష్ రాకపోవడం, ఇంగ్లీష్ ఒక భాష మాత్రమే, నువ్వు నేర్చుకున్నంత మాత్రం గొప్పవాడివి కాదు, రాకపోయిన చిన్నవాడివి కాదు అనేది అవేర్నెస్ రావాలి. మాకు లిటరీ క్రిటిసిజంలో 2000 అని ఒక క్రిటిక్ ఉన్నాడు. ఆయన ఒక మాట అన్నాడు, ఎవరైనా సరే మాతృభాషలో ఆలోచించటము అనేది మాన్పిస్తే క్రమంగా ఆ జాతి సాంస్కృతిక మూల్యాల్ని మర్చిపోతుంది. అలా మర్చిపోయిన జాతిని బానిసగా లొంగ తీసుకోవడం చాలా ఈజీ అని చెప్పేసి, ఇది కలోనియల్ పీరియడ్లో ఇట్లాంటిది ఇంప్లిమెంట్ జరిగి ఉండొచ్చు, కానీ స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళైనా కూడా మనం ఇంకా ఆ ధోరణిలోనే కంటిన్యూ అవ్వటం అనేది. కాకపోతే ఈవేళ నేను ఆరంభంలో చెప్పినట్లు పేరెంట్స్ యాటిట్యూడ్లో, సరే చదువు సంఖ్యలు లేని వాళ్ళు ఏదో ఆశపట్టడంలో అర్థం ఉంది, చదువుకున్న వాళ్ళు కూడా వివేచన చేయకుండా ఇట్లా పిల్లల్ని హింస పెట్టి ఈ మీడియం విషయంలో ఆలోచించకపోవటం అనేది కాస్త బాధాకరమైన విషయం. మీ మాటలను వినైనా సరే కొంతమంది అయినా చైతన్యం రావాలని కోరుకుంటున్నాను. అది ఎందుకు ఇంగ్లీష్ అడుగుతున్నారంటే పైనుంచి కిందకి రావాలి. పైనుంచి ఉద్యోగాలు, చదువు, వీటిల్లో కూడా ఇంగ్లీష్ ఇంపార్టెన్స్ గవర్నమెంట్ ప్రభుత్వం యాజ్ ఎ పాలసీ వాళ్ళు తగ్గించుకుంటూ వస్తే ఆటోమేటిక్గా ఇక్కడ తెలుగు ఇంగ్లీష్ డిమాండ్ చేసే వాళ్ళు ఉంటారు. అంటే వచ్చింది ఏమిటంటే మన తెలుగు నాట మొన్న మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా మాటల మధ్య అన్న మాటలు మీరు కూడా విన్నారు. తెలుగు నాట సాంస్కృతికంగా మొదలైన వచ్చినటువంటి ఉద్యమాలు ఎన్ని ఉన్నాయి మనకు, కల్చరల్ బేస్డ్ మూమెంట్స్ మనకు తెలుగు నాట చాలా తక్కువ. ఎంతసేపు కులాల పేరుతోటి, రకరకాల మతాల పేరుతోటి, రకరకాల డీవియేషన్లతో ఉన్నారు, కానీ ఒక కామన్ ప్లాట్ఫామ్ మీద కామన్ ఇష్యూ కోసం పోరాటం చేసేటువంటి చైతన్యం వేళ పల్లెటూళ్ళలో కూడా మనం చూడలేదు. ఊరు మొత్తానికి ఉపయోగపడే పనికి ఊరంతా కలిసి అడిగే వాతావరణం లేదు. అదే ఈవేళ అన్ని విషయాల్లోనూ కంటిన్యూ అవుతుంది. కనీసం చదువుకున్న వాళ్ళలో విద్యావంతుల విషయంలోనైనా సరే మీ మాటలు స్ఫూర్తిగా వారికి ఉపకరించి ఆ విధమైన వివేచన చేయాలని నేను కోరుకుంటూ, మీతో ఎంతసేపు గడిపినందుకు మీ టీచర్గా, మీ నా విద్యార్థిగా నేను చూసి నేను చాలా సంతోషపడుతున్నాను. థ్యాంక్ యూ.